తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అనుమతి లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసించే వారిని వెళ్లగొట్టడం అమెరికా చాలా కాలంగా చేస్తున్న పనే. డీపోర్టేషన్ పేరుతో ఏటా లక్షలాది మందిని పంపించేస్తుంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులను ఆగమేఘాల మీద పంపించడానికి సైనిక విమానాలను వాడుతుండడం, అది అత్యంత అమానవీయంగా వారి కాళ్ళు చేతులను గొలుసులతో కట్టేసి పంపిస్తుండడంపై లాటిన్ అమెరికన్ దేశాలు మండిపడుతున్నాయి. తాము అనుకున్నట్టే అయిందని, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు తిప్పలు తప్పవన్న తమ భయాలు నిజమయ్యాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా జలిపించడంతో ఎక్కడ తమపై ఆ వేటు పడుతుందేమోనని పలువురు విద్యార్థులు సైతం భయంతో వణుకుతున్నారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడే వారు కొంత సంపాదించుకుంటూ ఖర్చులకు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం తప్పనిసరి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆ దేశంలో కఠిన నిబంధనలు ఉన్నా ఇంతవరకు అవి సరిగ్గా అమలు కాలేదు. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక వాటిని కఠినంగా అమలు చేస్తుండటంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తాము దొరికితే ఎక్కడ డిపోర్టేషన్ చేస్తారోనన్న భయంతో అమెరికాలోని పలువురు భారతీయులు వాటిని చేయడం మానేస్తున్నారు. ఉద్యోగం వద్దు, ఇక్కడ ఉండనిస్తే చాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు అప్పు చేసి ఉన్నత విద్య కోసం అమెరికాకు పంపారని, వారిపై మరింత ఆర్థిక భారం మోపకుండా చదువయ్యాక సాయంత్రాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నామని అక్కడున్న విద్యార్థులు అంటున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా ఇక్కడ మనుగడ చాలా కష్టమని వాపోతున్నారు. అమెరికాలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు F1 వీసాపై ఉన్నారు. దీని ప్రకారం వారు వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఆయా క్యాంపస్లోనే వారు వాటిని చేయాల్సుంటుంది. దానిని అతిక్రమించితే అమెరికా దౌత్య విధానం ప్రకారం వారిని దేశం నుంచి బయటకు పంపేయవచ్చు. అయితే క్యాంపసుల్లోనే అందరికీ ఉద్యోగాలు లభించవు కాబట్టి అక్కడి విద్యార్థులు రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు, రిటైల్ స్టోర్లలో అనధికారికంగా పనిచేస్తుంటారు. ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే ముందుగా ప్రకటించిన విధంగా దేశంలోని వందలాది మంది అక్రమ వలసదారులను మిలిటరీ విమానాల ద్వారా ఆయా దేశాలకు పంపించారు. ఇలాంటి చర్యలతో అమెరికాలోని వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.